జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. అంబటి గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, గుంటూరులో జరిగినటువంటి ఘటనకి సంబంధించి ఒక మహిళను వివస్త్రణ చేసి దాడి చేసిన ఘటన సంబంధించి ఆల్రెడీ వారి మీద కేసులు నమోదయ్యి 9 మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపించిన పరిస్థితి ఉంది. సో దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలని దీన్ని రాజకీయం చేస్తూ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి పుణుకుతుందంటూ కూటమి నేతలు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు సార్? అంటే నేను అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తే మేము చేస్తున్నామో వాడు చేస్తున్నామో అర్థమైంది. ఓకే, ఈ సంఘటన జరిగింది 15వ తారీఖున. ఓకే, ఈ రోజు వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు నిన్నటి వరకు? నెంబర్ 1. 15వ తారీఖున మధ్యాహ్నం గొడవ జరిగితే ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వీళ్ళు వెళ్లి పోలీస్ స్టేషన్ దగ్గర కంప్లైంట్ ఇచ్చారు. కేసు తీసుకోలేదు. కారణం ఏంటో తెలియదు కానీ ఆ తర్వాత మళ్ళా ఎవరి మీద అయితే వీళ్ళు కేసు పెట్టడానికి వెళ్ళారో వాళ్లే వచ్చి మా మీద కేసు పెడతారా అని కొట్టి వివస్థన చేశారు. మొట్టమొదటి వెళ్ళి పోలీసుల దగ్గర కేసు ఇచ్చినట్టయితే పోలీసులు యాక్షన్ తీసుకుంటే రెండో ఇన్సిడెంట్ జరిగేది కాదు, వ్యవస్థ చేసే ఇన్సిడెంట్ జరిగేది కాదు. ఏదో తెలియకోకుండా ఊరినే బురదల్లి కావాలని వైసీపీ చేస్తుంది. కావాలని చేయడం ఏంటి నాకు అర్థం కాలేదు. 15వ తారీఖు మధ్యాహ్నం జరిగితే కంప్లైంట్ ఇవ్వడానికి వెళితే కంప్లైంట్ తీసుకోకపోతే అసలు నువ్వు కంప్లైంట్ ఇవ్వడానికి మీరెవరు అని చెప్పేసి మళ్ళా దానిలో అక్యూజ్డ్ గా చూపించబడే వాళ్ళు వచ్చి మళ్ళా కొట్టారు, వ్యవస్థను చేశారు. ఇంత క్లియర్ గా కనిపిస్తుంటే ఇంకా వైసీపీ ఏదో కావాలని చేస్తుందంటే ఏం చెప్పాలి? ఇంకా పద్ధతి మేము కావాలని చేస్తున్నారా? మీరు ఫాల్ట్ చేస్తుంది నెంబర్ 1. రెండవది, ఎప్పుడైతే సోషల్ మీడియాలో వైరల్ అయిందో, ఎప్పుడైతే ఈ విజువల్స్ బయటకు వచ్చినాయి, ఈ విజువల్స్ కూడా ఎవరు ఈ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కెమెరాల వల్లయే. అర్థం కదా? ఓకే, అదే ప్రభుత్వం అయినట్టు తొక్కేసేవాళ్ళు. దీన్ని ముందు కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేశారు. కాంప్రమైజ్ కుదరకపోతే దాన్ని పక్కన పెట్టారు. ఇంతలో మీడియాలో వస్తుందని అప్పుడు యాక్షన్ తీసుకున్నారు. ఎవరు కాంప్రమైజ్ చేశారు? ఎవరు ప్రయత్నం చేశారు? ఆ నాయకుల పేర్లు చెప్తారా? నాయకుల పేరు స్థానిక శాసనసభ్యురాలే. గల్లా మాధవ్ గారా? స్థానిక శాసనసభ్యులు ఆమెనా కాదు కనుక్కోండి మీరు. గల్లా మాధవ్ గారేలండి. కాదు కాదు, మాధవ్ గారేనా ఎవరో మరి. నేను చెప్పింది కాదు ఇది. ఆ బాధ్యత దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పారు. ఓకే, మేము అది కదండి. ఒక్క మాట మిమ్మల్ని అడుగుతున్నా, చూసే ప్రేక్షకుల్ని వినే ప్రేక్షకులు అడుగుతున్నా. 15వ తారీఖు మధ్యాహ్నం తగాదా జరిగితే వెళ్లి కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదు. అసలు మా మీద కంప్లైంట్ ఇవ్వడానికి మీరెవరు అని అతను తెలుగుదేశం సెక్రటరీ వచ్చి వివస్థను చేసి కొట్టారు. ఓకే, మొట్టమొదటి కంప్లైంట్ తీసుకుని యాక్షన్ తీసుకుంటే జరగదు కదా. సింపుల్ ఇది. అవును, 100% జరగదు. రెండో అంశం, అతను చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు చూసారు? ఇద్దరు వ్యక్తుల మధ్య తగాదా. ఇద్దరు వ్యక్తుల మధ్య తగాదా కాదు, ఆ తెలుగుదేశం నాయకుడికి వీళ్ళకి మధ్యన తగాదా ఏమిటాయంటే బోర్ దగ్గర వచ్చిన తగాదా. ఆ బోరు నువ్వు కంటిన్యూ చేసుకోవాలంటే డబ్బులు ఇవ్వమని అడిగాడని ఆయనే చెప్పాడు. ఆ బాధితుల యొక్క తండ్రి, భర్త. వాళ్ళు చెప్పిన మాటలే, నేనేది కల్పించబట్లా. ఇంత దారుణం చేసి నడి బజారులో ఇవాళ ఆధునిక సమాజంలో గుంటూరు లాంటి మహాపట్టణంలో నడి బజారులో సాయంత్రం 8:30కి మనిషిని కొట్టి, ఆడ మనిషిని వివస్త్రణ చేసి, మహాభారతంలో వివస్త్రణ చేసి చేస్తే ఇంతకన్నా దారుణం ఇక మేమేదో రాజకీయం బులుగుతున్నాము, మేమేదో తోస్తున్నాం అంటే ఏం చెప్పాలి? ఇంకా నాకు అర్థం కదా. ఇక మేము మాట్లాడకుండా కూర్చుంటే వాళ్ళు కాముగా ఇట్లాంటి కేసులన్నీ పక్కన నెట్టేసి వదిలేస్తారు. అంటే ఈ కేసుని గల్లా మాధవ్ గారు కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నించారంటారా మీరు అని మా స్థానిక శాసనసభ్యురాలు ప్రయత్నం చేసిందని అక్కడ వాళ్ళే చెప్పారు. ఎవరో బాధితులు చెప్తున్నారు. బాధితులు చెప్పారు. వాళ్ళు పిలిచి మాట్లాడిందండి ఆమె అని చెప్పారు. ఇప్పుడు మాట్లాడిందండి మాకు తెలియదండి, మేము వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగానే మాట్లాడిందని అన్నారు. ఓకే, కేసు పెట్టాలి కదా. బాధితులు పిలిచి మీరు కంప్లైంట్ ఇవ్వద్దు అని కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నించారు ఎమ్మెల్యే గారు? అది నాకు తెలియదు. మరి మీరు ఏం చెప్తున్నారు? కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నం, మాకు డీటెయిల్స్ నాకేం తెలుసు. చెప్పిన మాటలది. ఓకే, బాధితులు చెప్పారు. మేము వెళ్ళి కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్ లో ఏమండి రాత్రి 1 గంటకి పోలీస్ స్టేషన్ లో 1 గంట వరకు పోలీస్ స్టేషన్ రాంచుకున్నారండి 15వ తారీఖు. ఓకే, ఆ సిఐ ఏం చెప్తాడండి? సిఐ మీరు స్టేట్మెంట్ చూడండి ఒకసారి. సిఐ ఏం చెప్తున్నాడు? గల్లా మాధవి గారి దగ్గరికి వెళితే గల్లా మాధవి గారు మాకు ఎండార్స్ చేస్తే అప్పుడు మేము కేసు రిజిస్టర్ చేసామంటాడు. అది ఇట్స్ ఎ ఫాల్స్. రాత్రి 11 గంటలకి బాధితులు వెళ్లి కేసు రిజిస్టర్ చేయమని వాళ్ళని అడిగితే మాకు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే గారు మాకు చెబితే అప్పుడు మేము రిజిస్టర్ చేసామని చెబుతాడు. ఏంటంటే నాకు అర్థం కాలేదు. అదేంటిది? ఎమ్మెల్యే గారు చెప్పకపోతే ఆడ మహిళ మీద ఆ విధంగా జరిగితే రిజిస్టర్ చేయడా ఆయన? అది సిఐ గారిని అడగాలి మీరు. ఎందుకంటే సిఐ గారే చెప్పాడు. ఇది విజువల్ లో వచ్చింది. మీరు ఒకసారి సిఐ విన్నాను.
మరి ఏంటి అంటే ఆ సిఐ గారిని విఆర్కి పంపినట్టున్నారు అధికారులు, మీరు అది గమనించాలా? సిఐ గాని పాపం అమాయకుడైన సిఐని పంపితే లాభం అండి. అసలు అసలు సిఐలు గాని ఎస్ఐలు గాని ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేయాలంటే తెలుగుదేశం వాళ్ళ ఆదేశాలు లేకుండా చేయటం లేదు సార్. ఓకే, ఇది కూడా తెలుగుదేశం నుంచి ఆ ఎమ్మెల్యే గారి ఆదేశం లేదు కాబట్టి ఆ సిఐ రిజిస్టర్ చేయలేదు. ఇప్పుడు ఆ సిఐని బలి చేసి పారేస్తున్నారు. ఓకే, ఇష్యూ బయటకు వచ్చేసరికి, ఇష్యూ స్టేట్ వైడ్ ఇష్యూ అయ్యేసరికి ఆ సిఐని బలి చేశారంటారు మీరు? బ్రహ్మనాయుడు గారు, నేను చెప్తున్నా, వినేటటువంటి శ్రోతలకు చెప్తున్నా, ప్రేక్షకులకు తెలుసు చెప్తున్నా, నేను ఏ ఒక్కటి అబద్ధం చెప్పలేదు. వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించి విషయాలు తెలుసుకుని నేను చెప్తున్నాను. ఇది జరిగినటువంటి విషయం. పొద్దున ఉదయం నుంచి మేము వెళ్తామని ప్రయత్నం చేస్తే వాళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్ళారు. అక్కడ నుంచి వాళ్ళు పోలీసుల దగ్గర నుంచి 2:30 వరకు పోలీసులు ఇంటికి పంపలేదు. 1:30 వరకు 2ంటికి మేము వెళ్ళాము. పూసగుచ్చినట్టుగా చెప్పారు బాధితుడి యొక్క భర్త, బాధితురాలి యొక్క భర్త. వాళ్ళు చెప్పినయే మేము నీకు చెప్తున్నాను. ఇది జరిగిన విషయం. రైట్, ధన్యవాదాలు అంబటి రాంబాబు గారు, ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చింది. మనం